నమస్తే మేడం. నమస్తే. తీసుకొచ్చావా? తీసుకొచ్చాను మేడం. బాగా పనిచేస్తుంది కదా? ఇది చాలా పవర్ఫుల్ మేడం. ఒక్కసారి ఎక్కిందంటే దీని మత్తు 12 గంటలు ఉంటుంది. ఇది దేంట్లో కలిపి ఇవ్వాలి? మేడం దీనికి రుచి వాసన ఏమీ ఉండదు మేడం. కూరలో, కూల్ డ్రింక్లో, మజ్జిగలో ఇలా దేంట్లోనైనా కలిపియచ్చు మేడం. మళ్ళీ అడుగుతున్నాను, బాగా పనిచేస్తుంది కదా? నాది గ్యారంటీ, బ్రహ్మాండంగా పనిచేస్తుంది మేడం. నీ కాంటాక్ట్ నెంబర్ చెప్పు. 9010. డబ్బులు పంపించాను, 10,000 వచ్చింది చూసుకో. వచ్చాయి మేడం. ఇంకొక విషయం, ఈ మత్తు మందిచ్చినట్టు ఎవరితో ఎక్కడ చెప్పద్దు. చెప్పావో నీ ప్రాణాలు తీసేస్తాను. లేదు మేడం, మేము ఇలాంటి విషయాల్ని చాలా సీక్రెట్గా ఉంచుతాం. సరే, నువ్వు వెళ్ళు. అలాగే మేడం. ఎవరి శ్రావ్య అతను? ఏంటిది? మత్తు మందత్తయ్య. మత్తు మందా? ఇప్పుడు ఇదెందుకు తెప్పించావు? అత్తయ్య, ఆ తాగుబోతు అంకుల్ని నమ్ముకుంటే మనల్ని అందరి ముందు పిచ్చి వాళ్ళని చేశాడు కదత్తయ్య. ఆ మందు తాగితే దిగిపోయి ఆ మనిషి అంతా మర్చిపోతున్నాడు. అందుకే ఇది తెప్పించాను. దీన్ని గొంతులోకి పంపించి నిజం బయటికి కక్కిస్తాను. అనవసరమైన ప్రయాసాలు తప్ప ఇదంతా అయ్యే పనేనా శ్రావ్య? అత్తయ్య, తను జ్యోతి అని ప్రూవ్ చేయడానికి రాజా ఓ పక్క ట్రై చేస్తున్నాడు, కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నాడు. తను జ్యోతి అని రమేష్ అంకుల్ ద్వారా మనకి తెలిసింది. ఆ ఛాన్స్ మనం ఎందుకు వదులుకోవాలి? నాకైతే ఇది అస్సలు నచ్చడం లేదు శ్రావ్య. నీ ప్రయత్నం నీ ఇష్టం. ఈ మత్తు మందు తెప్పించింది ఆ తాగుబోతు రమేష్ కోసం కాదత్తయ్య, రాజీవ్ కోసం. ఈ మత్తు మందు ఉపయోగించి రాజీవ్తో నేను ఒక బిడ్డని కంటాను. దాంతో రాజీవ్ నన్ను వదులుకోలేడు. మీరు నాకు చేస్తున్న సపోర్ట్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఒకవేళ జ్యోతి వచ్చినా కూడా తన మనసు మంచిది కాబట్టి బిడ్డ కోసమైనా రాజీవ్ని నన్ను దూరం చేయాలనుకోదు. సో రాజీవ్ నాతో ఉండాల్సిందే. రాజీవ్ని సొంతం చేసుకోవడానికి ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. హాయ్ రాజీవ్. హాయ్ శ్రావ్య. ఈరోజు ఏమైనా స్పెషలా? అబ్బే అదేం లేదే. ఎందుకలా అడిగావు? ఏదో అకేషన్ కోసం రెడీ అయినట్టు కనిపిస్తున్నావు, అందుకే అడిగాను. థ్యాంక్స్ రాజీవ్, కాస్త నన్ను గుర్తిస్తున్నావు, నా గురించి పట్టించుకుంటున్నావు. సరే శ్రావ్య, అమ్మ ఎక్కడుంది? లోపలుందా? లేదు రాజీవ్, పక్కన గుళ్ళో ప్రవచనాలు చెప్తుంటే అక్కడికి వెళ్ళింది. అత్తయ్య వచ్చేసరికి లేట్ అవుతుంది, పద మనం భోజనం చేద్దాం. సరే, నేను ఫ్రెష్ వస్తాను. మజ్జిగ రాజీవ్ చేత తాగించి తనకి దగ్గరయ్యి నా ప్లాన్ సక్సెస్ చేసుకుంటాను. రాజీవ్తో నేను విడదీయలేని బంధంగా మలుచుకుంటాను. రా రాజీవ్, కూర్చో.
నా చేతులతో నేనే వంట చేశాను రాజీవ్. ఇప్పుడు నా మీద ఈ ప్రయోగాలు అవసరమా శ్రావ్య? పెరిగేసుకొని తినేస్తాను. అరే, ఒకసారి నా వంట టేస్ట్ చేయొచ్చు కదా రాజీవ్. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి టెన్షన్ పడుతున్నాను. ఇంతకు ముందులో కాదులే, నేను నేర్చుకున్నాను. నీకు నచ్చుతుంది, తిని చూడు. పర్లేదు, బెటర్గానే ఉంది. ముందు ముందు ఇంకా బెటర్గా చేస్తాను, తిను. అవును శ్రావ్య, తను జ్యోతినా వర్షానికి కనుక్కోవడానికి నీ ప్రయత్నాలు అంతదాకా వచ్చాయి? చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాను రాజు. త్వరలోనే కనిపెట్టేస్తాను. అయ్యో రాజు, జాగ్రత్త. రాజు, ఇది తాగు. తాగకుండా ఆగాడేంటి? ఏమైనా డౌట్ వచ్చిందా? ఈ మజ్జిగలో ఉప్పు లేదు. ఆహా, నేను ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు కూడా ఉప్పు కలుపుకో. నాకొద్దు రాజీవ్. రాజీవ్కి మత్తకినట్టుంది. ఈ ప్లాన్ వర్కౌట్ కాబోతుంది.